హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే నోటిలోని మాట నుదిటి మీద రాత. దాని గురించి కొంత తెలుసుకుందాం. మన పెద్దలు గొప్పగా చెప్పిన ఒక సామెత అదే నోటిలోని మాట నుదిటి మీద రాత. ఈ ఒక్క మాటలోనే మనం జీవితం మొత్తం దాగి ఉంది. మన బుద్ధి, మన స్వభావం, మన ఆలోచన, మన సంస్కారం, ఇంకా ముఖ్యంగా మన కర్మ, ఇవన్నీ ఈ సామెతలోనే స్పష్టంగా కనిపిస్తాయి. నోటిలోని మాట అంటే ఏమిటి తెలుసుకుందాం. మన నోరు, మన మనసు బయటికి వచ్చే తలుపు. మనసులో ఏమి ఉన్నదో అదే మాట రూపంలో బయట వస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా కోపం ఉంటే కోపమైన మాట వస్తుంది. ప్రేమగా ఉంటే తీయటి మాటలు వస్తాయి. ఎవరిలోనైనా స్వార్థం ఉంటే వారి మాటల్లో మాయ, నటన ఉంటుంది. అంటే మాట అనేది మన అసలు స్వరూపానికి అద్దం. మన పెద్దలు ఎందుకు నోటిలోని మాట అని అన్నారంటే, మనసు ఎంత హుందాగా ఉన్నా దానిని కొలిచేది మాత్రం మాట ద్వారానే. మరి నుదిటి మీద రాత అంటే ఏమిటి? మన నుదురు అంటే విధి, గతి, జీవిత ప్రస్థానం. జీవిత ప్రస్థానం అంటే మన జీవితంలో జరిగేవి అన్నీ. ఎలా నుదిటిపై వ్రాతను ఎవరు మార్చలేరో, అలాగే నోటిలోంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోలేము అంటారు కదా. కాలు జారితేనైనా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేము అని. ఒక మాట బయటికి వచ్చిందంటే అది ఒక నిర్ణయం, ఒక బంధం, ఒక రుణం. మాట మరియు బాధ్యత. సత్యమైన మాట మన గౌరవాన్ని పెంచుతుంది. అసత్యమైన మాట మన గౌరవాన్ని తగ్గిస్తుంది. కఠినమైన మాట మన హృదయాలను బాధిస్తుంది. తీపికరమైన మాట మన హృదయాలను గెలుచుకుంటుంది. మాట అనేది ఒక కోవెలలో ఉండే పవిత్ర గంట లాంటిది. ఒక్కసారి మోగింది అంటే శబ్దం చుట్టూ విస్తరించినట్టే. మరి మాట కూడా ఒకసారి పలికిందంటే దాని ప్రభావం ఇతరుల మీద, మన భవిష్యత్తు పైన పడుతుంది. మరి మాట మన కర్మ ఎందుకు అవుతుంది అంటే, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక విత్తనం. మనం ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్క ఎలా వస్తుందో, ఎలాంటి మాట మాట్లాడితే అలాంటి ఫలితమే వస్తుంది. అంటే స్వార్థపూరితమైన మాటలు మాట్లాడితే అనుమానం, భయం. కఠినమైన మాటలు మాట్లాడితే విభేదాలు వస్తాయి. అవమానించే మాటలు మాట్లాడితే హృదయం భంగం కలుగుతుంది. సత్యమైన, ప్రేమతో కూడిన మాటలు మాట్లాడితే మనకు గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. మరి ధర్మశాస్త్రాల్లో మాటను ఎందుకు వాగ్దానం అని చెప్పారు? ఎందుకంటే మాట మన జీవితంలో కర్మ సృష్టిస్తుంది. మనసులో ఆలోచనలు, నోటిలో మాట, చేతితో పని, అదే మన జీవితంలో కర్మ. మాట ప్రకారం మన జీవితం నడుస్తుంది. పేదవాడైనా, ధర్మవంతుడైన, ధనవంతుడైన వ్యక్తిని ప్రజలు ఎందుకు గౌరవిస్తారు? అతని మాట మీద నమ్మకం వల్లే. జీవితంలో సమస్యలు, గొడవలు, వివాదాలు కారణం ఏమిటి అంటే 80% మాటల వల్లే వస్తాయి. అదేవిధంగా అదే జీవితంలో ప్రేమ, గౌరవం, స్నేహం, బంధం మాటలతోనే వస్తాయి. మరి ఎందుకు మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే, వేదాలు, పురాణాలు మాటను శబ్ద బ్రహ్మం అంటాయి. శబ్దం అనేది బ్రహ్మస్వరూపం. ఈ మాటల్లో ఎంత శక్తి ఉందో గ్రహించాలి. మన మార్పు, మన ఎదుగుదల, మన పతనం ఇవన్నీ మన మాట మీదనే పడతాయి. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మహాసూత్రం ఏమిటంటే,
సత్యం వది భవతే ధర్మ. సత్యం మాట్లాడగానే ధర్మం పుడుతుంది. మన మాట, మన వ్యక్తిత్వం. ఒక్కో వ్యక్తిని చూసి అతనిని అంచనా వేయడం కష్టమే, కానీ అతని మాటను విన్న వెంటనే అతని స్వభావం తెలుస్తుంది. అందుకే పెద్దలు ఏమంటారంటే, మాటలే మన ప్రతిబింబం. మాటల్లోనే మన కుటుంబ సంస్కారం కనిపిస్తుంది. మరి మంచి మాటల ఫలితం ఎలా ఉంటుందంటే, మనకు శాంతి, చుట్టూ ఉన్నవారికి ఆనందం, కుటుంబంలో ఐకమత్యం, సమాజంలో గౌరవం, మనసులో ధర్మబలం. మంచి మాటలతో మనం పుణ్యం కూడా కూడబెట్టుకోగలం. మరి చెడు మాటలు మాట్లాడితే వచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే, విభేదాలు పెరుగుతాయి, హృదయాలు దెబ్బతింటాయి, అపార్థాలు పుడతాయి, శాంతి పోతుంది, మన కర్మ బరువు కూడా పెరుగుతుంది. చెడు మాటల వల్ల మనకే కష్టాలు వస్తాయి. మరి మాటను సంస్కరించుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, 1 ఆలోచించి మాట్లాడడం. మాట్లాడడానికి ముందు క్షణమైనా ఆలోచిస్తే తప్పులు తక్కువగా చేస్తాం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడడం. అంటే అనవసరమైన మాటలు మాట్లాడితే సమస్యలకు మూలమవుతుంది. ప్రేమతో మాట్లాడడం. ప్రేమతో పలికే మాట ఎల్లప్పుడూ పవిత్రమైనదే. ఇక ఆధ్యాత్మిక దృష్టిలో మాట. మన మాట్లాడే మాట పుణ్యమా పాపమా తేల్చగలదు. అహింసో పరమో ధర్మ. మాటలలో అహింస అంటే ఎవరిని అవమానించకూడదు, బాధించకూడదు, చిన్నచూపు చూడకుండా మాట్లాడడమే. ప్రతి మాటను దేవుని ముందు చెప్పుతున్నామని భావిస్తే మన మాటల్లో ఎంతో శాంతి, ఎంత పవిత్రత వస్తుందో మనం చూడగలం. మాట అనేది సాధారణ ధ్వని కాదు, అది మన భవిష్యత్తుని రాస్తుంది. మనం మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, సత్యవంతమైన మాటలే మాట్లాడాలి, పరులకు ఉపకారం చేసే మాటలే మాట్లాడాలి, ఇతరులకు బాధ కలిగించకుండా మాట్లాడే మాటలే మాట్లాడాలి, మాటలపైన నియంత్రణ కలిగి ఉండాలి. మన జీవితం మాటలతోనే నిర్మితం అవుతుంది. మన మాటలతోనే మన భవిష్యత్తు రాయబడుతుంది. మన మాటలతోనే మన కర్మ సుఖమో దుఃఖమో అవుతుంది. అందుకే పెద్దలు చెప్తారు, మాట అనేది చిన్నదే కానీ దాని ప్రభావం ప్రపంచాన్నే మార్చగలదు. అందుకే కదా అలెగ్జాండర్, హిట్లర్ వాళ్ళ నోటి మాట ద్వారానే దేశాన్ని, ప్రపంచాన్నే శాసించగలిగారన్నమాట. నోటిలోని మాటను పవిత్రంగా ఉంచితే నుదిటిపై రాత కూడా శుభంగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.